అసలు ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజ్. అంటే దీని పూర్వోత్తరాలకెళ్తే హ్మ్. ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని పిలిచేవాళ్ళు ఇదివరకు. చాలా హ్మ్. పాపులర్ అందరికీ తెలుసు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనిలో ఉన్న పవర్ గ్రహించేసి ఇది ఉత్త స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కాదు. దీన్ని డివైడ్ చేశారన్నమాట. మైక్రో అంటే వెరీ స్మాల్ లెవెల్. ఓకే. మీడియం, మైక్రో, స్మాల్ అండ్ మీడియం. అట్లా హ్మ్. క్లాసిఫికేషన్ చేసి దానికి ఒక యాక్ట్ తయారు చేసి దీనికి ఈ ఈ ఒక నిబంధనలు పెట్టారన్నమాట. హ్మ్. అంటే ఒకటేదన్నా మనము బిల్డింగ్ కట్టాలనుకోండి, మనం బిల్డింగ్ కట్టాలంటే ప్లాన్ ఉండాలి. హ్మ్. ప్లాన్ లేకుండా నువ్వు గోడలు కట్టుకుంటూ పోలేము. అవును. అందుకని ఎంఎస్ఎంఈ అనే దానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయటానికి ఒక యాక్ట్ తయారు చేసి దీనికి ఒక నేమ్ ఇచ్చారనమాట. ఇది ఉత్త నేమే కాదు. ఎంఎస్ఎంఈ అనేది ఒక అమృతం. ఇది ఒక దేశాన్ని గుండె చప్పుడే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంఎస్ఎంఈ లేనిదే మన ఎకానమీ మనుగడ పడిపోవచ్చు కూడా. ఈ ఎంఎస్ఎంఈల వల్లే ఇప్పుడు భారతదేశం మన ఎకానమీ ఇవాళ చాలా బ్రైట్‌గా ఉందంటే ఇది ఎంఎస్ఎంఈ కూడా ఒక కారణం.